పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని నారాయణ ఈ-టెక్నో పాఠశాల నందు వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రిన్సిపల్ కోటేశ్వరరావు. పాఠశాలలోని విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికితీసేందుకు వివిధ రకాల ప్రాజెక్టులను తయారు చేస్తామన్న ప్రిన్సిపల్ 1వ తరగతి నుంచే ప్రాజెక్టులపై అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించేందుకు తరచూ పాఠశాలల్లో రకరకాల కార్యక్రమాలను నిర్వహించడమే కాక విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వివరాలు తల్లిదండ్రులకు స్వయంగా తమ పిల్లలే క్లుప్తంగా వివరించే విధంగా పాఠశాలలో ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకుంటారన్నారు. ప్రస్తుతం విద్యార్థులు సెల్ ఫోన్లకు అలవాటు పడిపోకుండా పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే వారి యొక్క మేధాశక్తి మెరుగవుతుందని విద్యార్థులు ప్రాజెక్టులను భారంగా చూడకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరిన ప్రిన్సిపల్ కోటేశ్వరరావు. ప్రతి క్లాస్లో కూడా ఈ ప్యానల్ బోర్డ్ యూజ్ చేసి క్లాసెస్ డీల్ చేస్తాము. ప్రతి క్లాస్కి 10 క్లాస్. मेरा पाठशाल का नाम नारायण पाठशाल। मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ तो डरेगी। Let me introduce myself. My name is Lakshmi. I am studying in Chapter 2 in Narayana School from Pidugurala branch. Today the sky is falling summering. A rabbit was resting under a tree when a coconut fell with a loud sound. He became scared and thought that sky was falling. Good morning everyone. Let me introduce myself to you. My name is Lavya from the Chapter 2 in Pidugurala branch. Mercury, it is the first planet from the sun. It is hottest and does not have life. Venus, it is second planet from the sun. It is hottest and brightest planet. Earth, it is third planet from the sun. It is only planet that supports the life. అందరికీ నమస్కారం సార్. నా పేరు గండికోట అనంత కోటేశ్వరరావు. నేను నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ని పిడుగురాళ్ల బ్రాంచ్కి. మా స్కూల్లో 1, 2 తరగతుల విద్యార్థులకు ఎస్ఎల్సి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఇది 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు నిర్వహించబడుతుంది. పిల్లలకు వాళ్ళు దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకోవడం కోసం మేము ఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటాము. మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే విధితో పాటుగా అన్ని అంశాల మీద వాళ్ళకు ఓవరాల్ డెవలప్మెంట్ ఇవ్వడమే లక్ష్యంగా చేస్తుంటాము. ఇందులో విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ విద్యార్థులు వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాని మీద ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉంటారు. దాంతోపాటు పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు చెప్పేది వింటుంటారు. పిల్లల్లో ఉన్నటువంటి దాగి ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా ప్రజెంట్ డేస్లో విద్యార్థులు సమాజంలో ఎలా మెలగాలి, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, సెల్ ఫోన్స్ వాడకం ఎంతవరకు తగ్గించుకోవాలి, వాటి వల్ల లాభాలేంటి, పెద్దల పట్ల ఎట్లా గౌరవంగా ఉండాలి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో కొంత టైం గడపమని చెప్పడం, కొన్ని విషయాలు అనేది పిల్లలకి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకత ఎట్లా బయటికి తీయని అంశంపైనే మేము SLC 2 అనేది కండక్ట్ చేస్తున్నాము. SLC 2 అనేది మేము 2 విడతల్లో జరుపుతున్నాము. ఒక విడత సెమిస్టర్ 1 సిలబస్ మీద ఉంటుంది, 2వ విడత అనేది సెమిస్టర్ 2 మీద ఉంటుంది. దీని ద్వారా పేరెంట్స్ పిల్లల యొక్క స్థాయి ఎంతవరకు ఉన్నారనేది తెలుసుకోగలుగుతున్నారు. మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే ఈ-కిడ్స్లో కూడా, ఈ-కిడ్స్ మీన్స్ నర్సరీ LKG UKG స్టూడెంట్స్ కూడా మేము SLC కండక్ట్ చేస్తాము. ఆ పిల్లల్లో ఉన్నటువంటి మన ఉదాహరణకు ఒక సినిమాని పిల్లవాడికి చెప్పడం ద్వారా వాడు కొంతమందికి అవగాహన చేసుకోగలుగుతాడు. కానీ ఆ సినిమాని వాడు పిక్చర్స్ ద్వారా చూసినట్లయితే వాడి మైండ్లోకి అంకితంగా వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ వాళ్ళు ఎక్కువగా దాన్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. ఈ విధంగా పిల్లవాడికి ప్యానల్ స్పోర్ట్స్ అని ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మేము ఉదయాన్నే పిల్లలతో కూడా అసెంబ్లీ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటాము. అసెంబ్లీలో పిల్లవాడు GK క్వశ్చన్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి బర్త్డే విషెస్ కానీ పిల్లలు, అంతేకాకుండా నెక్స్ట్ వచ్చి అవగాహన, పిల్లవాళ్ళు ఉన్నటువంటి భయం పోగొట్టడం కోసం మేము అసెంబ్లీ కండక్ట్ కూడా చేస్తున్నాము.